శ్రీమాత్రే నమః. మీ భార్య లేదా మీ భర్త అసలు ఎవరు వీళ్ళు? మీ జీవితంలోకి ఎందుకు వచ్చారు? గరుడ పురాణంలోని రహస్యం తెలుసుకుందాం. ఈ ప్రపంచంలో కోట్లాది ముఖాలు ఉన్నాయి. బిలియన్ల కొద్దీ ప్రజలు ఉన్నారు. కానీ ఆ భారీ జనసమూహంలో నుంచి మీ కళ్ళు కేవలం ఒక్క ముఖం దగ్గరే ఆగిపోతాయి. వేలాది సంబంధాలు ఏర్పడి చెడిపోయిన తర్వాత చివరికి ఒక్క వ్యక్తితోనే మీ పెళ్లి ఎందుకు జరుగుతుంది? మీరు ఎప్పుడైనా ఒంటరిగా కూర్చొని మీ నిండిన కళ్ళతో ఇంటి కప్పును చూస్తూ నాకు ఇదే భర్త లేదా ఇదే భార్య ఎందుకు దొరికారు అని ఆలోచించరా? ఇది కేవలం ఒక యాదృచ్ఛికమా? ఇది మ్యాట్రిమోనియల్ సైట్లు లేదా బంధువులు తీసుకున్న నిర్ణయమా? లేక దీని వెనుక మీ అవగాహనకు, ఈ జన్మ జ్ఞాపకాలకు చాలా దూరంగా ఉన్న ఏదైనా లోతైన రహస్యం ఉందా? పెళ్లి మొదటి రోజున సన్నాయి వాయిద్యాలు జరుగుతున్నప్పుడు రెండు హృదయాలు కలుస్తున్నట్లు అనిపిస్తుంది. కానీ కొన్ని సంవత్సరాలు గడిచేసరికి అదే సన్నాయిలు మూగబోతాయి మరియు ఇంటి లోపల పాత్రలు తగిలి వచ్చే శబ్దాలు, అరుపులు లేదా ఒక ప్రాణాంతకమైన నిశ్శబ్దం గూడు కట్టుకుంటాయి. అప్పుడు మనసులో ఒక ప్రశ్న ఎదురవుతుంది. నా రాత ఇంతేనా? లేదా దేవుడు నాకు అన్యాయం చేశాడా అని. కానీ మన శాస్త్రాలు, గరుడ పురాణం మరియు కర్మల అచంచలను సిద్ధాంతం ఏం చెబుతున్నాయి అంటే, ఈ విశ్వంలో ఒక ఆకు కూడా కారణం లేకుండా కదలదు. అలాంటప్పుడు మీ సుఖదుఖాలకు అతిపెద్ద కారణమైన మీ జీవిత భాగస్వామి కారణము లేకుండా మీ జీవితంలోకి ఎలా రాగలరు? ఈరోజు మనం మీ వైవాహిక జీవితంపై ఉన్న ఆ తెరను తొలగిద్దాం. ఈరోజు మీకు తెలుస్తుంది, మీరు ఎవరితో కలిసి పడుకుంటున్నారో, ఎవరితో కలిసి భోజనం చేస్తున్నారో, అసలు ఆ వ్యక్తి ఎవరు? అతని మీ గత జన్మ ప్రేమికుడా, లేదా తన పాత లెక్కలను సరిచేసుకోవడానికి భర్త లేదా భార్య రూపంలో మీ ఇంట్లో కూర్చున్న గత జన్మ శత్రువా? ఇది వినడానికి కొంచెం చేదుగా ఉండవచ్చు, కానీ సత్యం ఎప్పుడూ తీయగా ఉండదు. గరుడ పురాణం ప్రకారం జీవాత్మ కొత్త శరీరాన్ని ధరించినప్పుడు అది తనతో పాటు ఏమీ తీసుకురాదు. ధనం, బట్టలు, హోదా ఏవీ రావు. కానీ అది తనతో పాటు ఒక అదృశ్య మూటను తెచ్చుకుంటుంది. దాన్నే రుణానుబంధం అంటారు. రుణం అంటే అప్పు మరియు అనుబంధం అంటే బంధం. ఇది గత జన్మలలో లావాదేవీల రూపంలో, భావోద్వేగాల రూపంలో లేదా ప్రతీకార రూపంలో అసంపూర్ణంగా ఉండిపోయిన అప్పు. ప్రకృతి నియమం ఏమిటంటే అప్పును తీర్చాల్సిందే. మీరు బ్యాంకు అప్పు తీసుకుని పారిపోవచ్చు, స్నేహితుల దగ్గర డబ్బు తీసుకుని నగరం వదిలి వెళ్ళొచ్చు. కానీ కర్మల అప్పు తీసుకుని మీరు మృత్యువు అవతలికి కూడా పారిపోలేరు. ఆ అప్పు ఒక నీడలా మిమ్మల్ని వెంటాడుతుంది. మీరు మళ్ళీ జన్మించినప్పుడు ఆ అప్పు ఇచ్చినవాడు లేదా తీసుకున్నవాడు వేషం మార్చుకొని మీకు అత్యంత సన్నిహితంగా వచ్చి కూర్చుంటారు. మానవ జీవితంలో అత్యంత సన్నిహిత బంధం ఏది అనే ప్రశ్న మిమ్మల్ని అడిగితే మీరు వెంటనే భర్త మరియు భార్య బంధం అని చెబుతారు. ఎందుకంటే ఈ బంధంలోనే రెండు వ్యక్తులు ఒకే కప్పు కింద ఒకే గదిలో తమ జీవితంలో అతి సుదీర్ఘ సమయాన్ని గడుపుతారు. అందుకే ప్రకృతి తన లెక్కలను సరిచేయడానికి తరచుగా మీ గత జన్మలోని అతిపెద్ద సుఖానికి లేదా అతిపెద్ద దుఃఖానికి కారణమైన వ్యక్తిని మీ జీవిత భాగస్వామిగా మారుస్తుంది. ఇప్పుడు మీ జీవితాన్ని ఒక్కసారి గమనించండి. మీ భర్త లేదా మీ భార్య మిమ్మల్ని అనవసరంగా దెప్పి పొడుస్తున్నారా? మీరు వారి కోసం సర్వస్వం చేస్తున్నారా? మీ ప్రాణాన్ని పెడుతున్నారా? మీ కోరికల గొంతు నిలుముకుంటున్నారా? కానీ ప్రతిఫలంగా మీకు కేవలం అవమానం, తిరస్కారం మరియు కఠినమైన మాటలే దక్కుతున్నాయా? అప్పుడు మీరు, నేను వీరికి ఎప్పుడూ చెడు చేయలేదే, అయినా నాపై ఎందుకిలా ప్రవర్తిస్తున్నారు అని ఆలోచిస్తారు. గరుడ పురాణం ప్రకారం దీన్నే శత్రురుణం అంటారు. గత జన్మలో మీరు ఎవరినో చాలా వేధించినప్పుడు కలిగే స్థితి ఇది. బహుశా మీరు ఎవరినో వాడుకొని ఉండవచ్చు, ఎవరినో మోసం చేసి ఉండవచ్చు, లేదా అవమానించి ఉండవచ్చు. ఆ సమయంలో ఆ వ్యక్తి బలహీనుడిగా ఉన్నాడు. అతను మీకు ఏమీ చేయలేకపోయాడు. అతను ఏడ్చాడు, తల్లడిల్లాడు మరియు చనిపోయాడు. కానీ ఆ తపన, ఆ ప్రతీకార జ్వాల చల్లారలేదు. ఆ శక్తి విశ్వంలోనే వేలాడుతూ ఉంది. ఈ జన్మలో విధి అతడిని మీ భర్త లేదా భార్యగా మీ జీవితంలోకి తీసుకొచ్చింది. ఒకప్పుడు మీరు ఇచ్చిన అవమానం కలిగిన దుఃఖం, చేసిన పీడ అన్నిటినీ ఇప్పుడు
అదే ఆత్మ మీ దగ్గర నుంచి వసూలు చేసుకుంటుంది. తేడా ఒక్కటే, ఈ జన్మలో మీరు ఆ గతాన్ని మర్చిపోయారు, కానీ ఆ ఆత్మ మాత్రం మర్చిపోలేదు. తన లెక్క పూర్తయ్యే వరకు దానికి శాంతి ఉండదు. అందుకే చాలాసార్లు మన విచిత్రమైన జంటలను చూస్తాం. మంచి గుణాలు ఉన్న పురుషుడికి కఠిన స్వభావం కల భార్య దొరుకుతుంది. భక్తి శ్రద్ధలతో జీవించే స్త్రీకి దుర్మార్గుడైన భర్త దొరుకుతాడు. లోకంలో దీన్ని అన్యాయం అంటారు. దేవుడు లాఠీకి శబ్దం ఉండదు అని చెప్పుకుంటారు. కానీ ఆధ్యాత్మిక దృష్టితో చూస్తే ఇది అన్యాయం కాదు, పరమ న్యాయం. ఇది గత జన్మల కర్మల లెక్కలు సరిచేయబడుతున్న ప్రక్రియ మాత్రమే. ఒక రకంగా చెప్పాలంటే జీవితం తన బ్యాలెన్స్ షీట్ను సమానం చేసుకుంటుంది. అయితే ప్రతి బంధం శత్రుత్వపు రుణమే కాదు. కొన్ని బంధాలు ఆర్థిక రుణాల రూపంలోనూ ఉంటాయి. మీరు ఇలాంటి పరిస్థితులను గమనించారా? పెళ్లి అయిన వెంటనే హఠాత్తుగా మీ ఖర్చులు పెరుగుతాయి. భాగస్వామికి తరచుగా అనారోగ్యాలు వస్తాయి. మీ కష్టార్జితం ఆసుపత్రులు, మందులు లేదా ఆగని ఖర్చులు కరిగిపోతుంది. మీరు సంపాదించి అలసిపోతారు, కానీ వారి అవసరాలు మాత్రం తగ్గదు. ఆధ్యాత్మికంగా చూస్తే ఇది గత జన్మలో మీరు ఆ జీవాత్మకు కలిగించిన ఆర్థిక నష్టానికి సంకేతం. ఇప్పుడు వారు భర్త లేదా భార్య రూపంలో వచ్చి హక్కుతో, అధికారంతో మీ దగ్గర నుంచి ఆ అప్పును తిరిగి తీసుకుంటున్నారు. పైగా ఆ లెక్క తేలే వరకు ఈ ప్రక్రియ కొనసాగుతుంది. ఏ రోజు ఆ రుణం పూర్తవుతుందో ఆ రోజు వారు మారిపోతారు. లేదా ఆ బంధం రూపాన్ని మార్చుకుంటుంది, లేదా ఆ శరీరం మీద వెళ్ళిపోతుంది. మనం దీన్ని దురదృష్టం అంటాం, అనారోగ్యం అంటాం. కానీ ఆధ్యాత్మిక దృష్టితో ఇది శిక్ష కాదు, అప్పు తెలుపు మాత్రమే. జీవితం తన పాత లెక్కలను నిశ్శబ్దంగా ముగించుకుంటుంది. దీంట్లో మూడవ రకం సంబంధం కూడా ఉంటుంది. గరుడ పురాణంలో దీనిని ఉదాసీన సంబంధం అని చెప్పారు. ఇలాంటి వివాహాలు ఎక్కువ ప్రేమ ఉండదు, అలాగే తీవ్రమైన ద్వేషము ఉండదు. జీవితం అలా నడిచిపోతుంది. భర్త తన పనుల్లో మునిగిపోతాడు, భార్య తన బాధ్యతల్లో నిమగ్నమవుతుంది. ఒకే ఇంట్లో ఉంటారు, కానీ ఇద్దరు అపరిచితుల్లా జీవిస్తారు. మాటలు తగ్గిపోతాయి, స్పర్శ మాయమవుతుంది. భావోద్వేగ బంధం క్రమంగా శూన్యంగా మారుతుంది. ఆధ్యాత్మిక దృష్టిలో దీనికి కారణం ఏమిటంటే గత జన్మలో ఆ ఆత్మతో మీకు గాఢమైన లావాదేవీ లేకపోవటం. శత్రుత్వం లేదు, గొప్ప ప్రేమ లేదు, కేవలం ఒక చిన్న సంబంధం మాత్రమే ఉంది. అది అసంపూర్ణంగా మిగిలిపోయింది. బహుశా ఎవరితోనైనా కొంతకాలం గడుపుతామని మాట ఇచ్చి మీరు దాన్ని నెరవేర్చకపోయి ఉండవచ్చు. ఆ అసంపూర్ణతను పూర్తి చేయడానికి ప్రకృతి ఇప్పుడు మిమ్మల్ని ఈ జన్మలో కలిపి ఉంచింది. అందుకే ఈ బంధం ఒక విచిత్రమైన అనుభూతిని ఇస్తుంది. ఇది శిక్షలా అనిపించదు, కానీ విముక్తిలా కూడా ఉండదు. ఒక జైలు లాంటి పరిస్థితి. ఇక్కడ బాధ తీవ్రమైనది కాదు, కానీ బయటకు వెళ్ళే దారి కూడా కనిపించదు. జీవితం నడుస్తూనే ఉంటుంది, కానీ లోపల ఖాళీగా ఉన్న భావన మాత్రం మిగిలిపోతుంది. ఇది ప్రేమ కోసం కాదు, ద్వేషం కోసం కాదు, కేవలం ఒక మిగిలిపోయిన కాలాన్ని పూర్తి చేసేందుకు ఏర్పడిన బంధం మాత్రమే. కానీ ఈ అన్ని బంధాల మధ్య మరో నాలుగవ రక బంధం కూడా ఉంటుంది. అది అత్యంత అరుదైనది, ప్రతి ఒక్కరికి దక్కేది కాదు. బలమైన పుణ్యఫలం ఉన్నవారికి అది లభిస్తుంది. దీనినే సఖ్యురుణం లేదా పుణ్య అనుబంధం అని అంటారు. ఇలాంటి బంధంలో భర్త లేదా భార్య మీ మాటలు చెప్పకముందే మీ మనసులోని భావాలను గ్రహిస్తారు. మీరు బాధపడితే మీకంటే ఎక్కువగా కరిగిపోతారు, మీరు ఆనందిస్తే మీకంటే ఎక్కువగా సంతోషిస్తారు. వారు మిమ్మల్ని నియంత్రించరు, నిందించరు, మీలోని మంచిని వెలికి తీస్తారు. మీరు కింద పడినప్పుడు దెబ్బలు వేయరు, నిశ్శబ్దంగా చేయి అందించి పైకి లేపుతారు. ముఖ్యంగా వారు మిమ్మల్ని దేవుడికి మరింత దగ్గర చేస్తారు, మీ విశ్వాసాన్ని బలపరుస్తారు, మీ ఆత్మకు ఆశ్రయంగా నిలుస్తారు. ఇలాంటి అనుబంధం ఏర్పడితే అర్థం చేసుకోవాలి, ఇది ఈ జన్మలో అకస్మాత్తుగా ఏర్పడిన బంధం కాదు. గత జన్మలో మీకు అత్యంత ఆప్తుడైన మిత్రుడు, మార్గదర్శకుడు, గురువు లేదా మీరు నిస్వార్థంగా సేవ చేసిన వ్యక్తి ఇప్పుడు ఈ రూపంలో మీ జీవితంలోకి తిరిగి వచ్చాడు. అందుకే ఈ వ్యక్తి మీ జీవితానికి కవచంలా మారుతాడు. అలాంటి వారు తరచూ అంటుంటారు, మా పెళ్లి స్వర్గంలోని నిర్ణయించబడింది అని. అది కేవలం మాట కాదు, నిజంగానే అది స్వర్గంలోని నిర్ణయించబడింది. కానీ ఆ నిర్ణయాన్ని రాసిన సిరా ఏదంటే
మీ గత జన్మలో మీరు చేసిన మంచి ధర్మాలు. ఇప్పుడు అతిపెద్ద మరియు లోతైన ప్రశ్న ఏమిటంటే, మనం ఎంపికను మార్చవచ్చా? మనం గర్భంలోకి వస్తున్నప్పుడు లేదా మన వివాహం నిశ్చయం అవుతున్నప్పుడు మన దగ్గర ఏదైనా ఆప్షన్ ఉందా? గరుడ పురాణం రహస్యం ఏం చెబుతుందంటే, వివాహం అనేది ప్రారబ్ధ కర్మ. కిందికి వచ్చే కొన్ని ఎంపిక చేసిన సంఘటనల్లో ఒకటి. మన జీవితంలో రెండు రకాల కర్మలు ఉంటాయి. ఒకటి క్రియామాన, అది మనం ఇప్పుడు చేస్తున్నది. రెండవది ప్రారబ్ధ, ఇది ఇప్పటికే ఫిక్స్ అయిపోయింది, దీన్ని మార్చలేం. తల్లిదండ్రులు, మరణ సమయం మరియు జీవిత భాగస్వామి, ఈ మూడు ఆత్మ జన్మించడానికి ముందే ఎంచుకుంటుంది లేదా దాని కర్మలు బట్టి అప్పగించబడతాయి. ఆత్మ లోకంలో ఈ శరీరాన్ని ధరించడానికి ముందే మన కర్మల పూర్తి పటం మన ముందు తెరుచుకుంటుంది. మన ఆత్మ ఎదుగుదల కోసం, మన లోపల అహంకారం కరగడానికి మనకు ఎలాంటి జీవిత భాగస్వామి అవసరమో అక్కడ నిర్ణయించబడుతుంది. ఇది వినడానికి వింతగా అనిపించవచ్చు, కానీ ఆధ్యాత్మిక సత్యం. తరచూ మన సాధారణ ఆలోచనలకు వ్యతిరేకంగా ఉంటుంది. కొన్ని సందర్భాల్లో అత్యంత ప్రేమించే భాగస్వామి కంటే ఒక కఠినమైన భర్త లేదా నిరంతరం గొడవ చేసే భార్య మన జీవితానికి ఎక్కువ మేలు చేస్తారు. ఎందుకంటే ఆ బాధ మన ఆత్మ వికాసానికి అవసరమైన అగ్ని లాంటిది. ఆలోచించి చూడండి, మీ ప్రతి మాట వినే మిమ్మల్ని అపారమైన ప్రేమతో కప్పివేసే భాగస్వామి లభిస్తే మీరు ఈ ప్రపంచ మాయలో ఎంత లోతుగా మునిగిపోతారంటే భగవంతుని జ్ఞాపకం కూడా దూరమవుతుంది. ఇదే స్వర్గం అనుకొని ఇంక నాకు ఏమీ అవసరం లేదు అని అనుకుంటారు. కానీ జీవితం దెబ్బలు ఇస్తే, ఇంట్లో గొడవలు జరిగితే, అవమానాలు భరించి ఒంటరిగా కన్నీళ్లు కారిస్తే ఆ బ్రహ్మ ఒక్కసారిగా కూలిపోతుంది. అప్పుడు మనకు ఒక నిజం బోధపడుతుంది, ఈ లోకంలో శాశ్వతంగా మనవాళ్ళు ఎవరూ లేరు అని. అదే క్షణంలో మన దృష్టి పరమాత్మ వైపు మల్లుతుంది. అప్పుడు కృష్ణుడు మనకు మార్గదర్శకుడుగా నిలుస్తాడు. తులసీదాసుకి రాముడు దర్శనమిచ్చినట్టే తులసీదాసు జీవితాన్ని గమనిస్తే ఇది స్పష్టంగా తెలుస్తుంది. ఆయన్ని మేలుకొలిపింది ఎవరు? ఆయన భార్య. ఆమె మాటలు ఆయన్ని బాధించాయి, అవమానించాయి. కానీ అదే చేదు అనుభవం ఆయన్ని అంతర్ముఖుడిని చేసింది. ఒకవేళ ఆమె అతన్ని అపారమైన ప్రేమతో కట్టిపడేసి ఉంటే ఈ రోజు మనకు రాయచరిత మానస్ అనే అమృత గ్రంథం దొరికేదా? దొరికేది కాదు. భార్య రూపంలో వచ్చిన కఠిన కర్మే తులసీదాసుని మేలుకొని ఆయన్ని మహానుభావుడిగా మార్చింది. అందుకే ఆధ్యాత్మిక దృష్టిలో ప్రతి బాధ ఒక శిక్ష కాదు. కొన్ని బాధలు మనల్ని మన నిజమైన గమ్యం వైపు నడిపించే దైవ సంకేతాలు. కాబట్టి ఈరోజు మీ జీవితంలో అలాంటి సంఘర్షణ ఉంటే మీ భార్య మిమ్మల్ని అర్థం చేసుకోవటం లేదంటే ఆగండి, వారిని తిట్టడం ఆపండి, వారితో గొడవ పడడం ఆపండి. ఎందుకంటే మీరు ఆ వ్యక్తితో పోరాడటం లేదు, మీ గత జన్మ కర్మతో పోరాడుతున్నారు. కర్మతో పోరాడి ఎవరూ గెలవలేరు. అద్దంలో కనిపిస్తున్న మీ ప్రతిబింబాన్ని మీరు కొట్టలేరు. ఒకవేళ ప్రతిబింబాన్ని మార్చాలనుకుంటే మీరు అసలు ముఖాన్ని మార్చుకోవాలి. మీ లోపల మార్పు తీసుకురావాలి. ఈ వీడియో మీ వైవాహిక జీవితంలో చాలా ఇబ్బందులు పడుతున్న ఎవరికైనా సహాయపడుతుంది, ప్రతిరోజు ఏడుస్తున్న వారికి ఉపయోగపడుతుంది అని మీకు అనిపిస్తే దయచేసి ఒక పుణ్యకార్యం చేయండి. ఈ వీడియోను వారి వైపు చేర్చండి. మీ యొక్క లైక్ ఎంతో మంది జీవితాలను నిలబెడుతుంది. తప్పకుండా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో రాయండి. వీడియోని లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ధన్యవాదాలు.